హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి చర్చించుకోబోతున్నాం. ఇది భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి మనకి 7వ యూనిట్లో ఉండడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనే చాప్టర్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్, పరిచయము. అంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, భారతదేశంలో ఎన్నికల విధానం, భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ ఏంటి, దాని పరిస్థితి ఏంటో ఈ పరిచయంలోనే మీకు చాలా వరకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం, దీన్నే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటారు. అలాగే మూడోది ఎన్నికల సంఘం యొక్క విధులు బాధ్యతలు. వాట్ ఈస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల సంస్కరణలు. క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఇది కొత్త టాపిక్. మన పొలిటికల్ సైన్స్లో కొత్తగా చేర్చిన యూనిట్ అది. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కొత్తగా చేర్చిన చాప్టర్ కాబట్టి క్లియర్గా రాసుకోండి. రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలు భారతదేశ భవితవ్యాన్ని నడిపించేవి, భారతదేశ పరిపాలనను కొనసాగించేవి, భారతదేశ ప్రజల యొక్క జాతకాన్ని మార్చగల శక్తి రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూడాలి. ఒకటి జాతీయ పార్టీలు, రెండోది ప్రాంతీయ పార్టీలు. మీకు క్లాస్ చివరికల్లా జాతీయ పార్టీ అంటే ఏంటి, ప్రాంతీయ పార్టీ అంటే ఏంటో అర్థమవుతుంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. అలాగే చివరి టాపిక్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఒకానొక సమస్యే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడాన్నే పార్టీని ఫిరాయించడం కింద చెప్తాము. అయితే ఈ చివరి వరకు ఈ యూనిట్ మొత్తంలో మీకు అన్ని అంశాలు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ క్లియర్గా రాసుకోండి. అయితే ఇక్కడ ఏంటి అసలు ఎన్నికల వ్యవస్థకు ఇంత ప్రాధాన్యత ఎందుకుంది అంటే, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. లిఖిత రాజ్యాంగం కలిగి దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా అంటే 2020 వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగడం జరిగింది. అలానే వందల సంఖ్యలో వివిధ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలు పరిస్థితిని, ప్రజల కష్టాలను, ప్రజల అవస్థలను తీర్చే వ్యవస్థలు ఎన్నికల ద్వారానే ఏర్పడతాయి. కాబట్టి అంటే ఎన్నికల ద్వారానే ప్రజలు తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అంటే దేశ భవిష్యత్తు మనం వేసే ఓటు ద్వారానే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఎన్నికలకు అంత ప్రాధాన్యత కలిగింది. ముఖ్యంగా మనలాంటి వివిధ సంస్కృతులు, వివిధ మతాలు, వివిధ భాషలు, వివిధ కులాలు, వివిధ సంస్కృతులు కలిగిన మన దేశంలో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టతరమైన పని, చాలా వ్యయంతో కూడిన పని. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో కూడా ఇప్పటికీ స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాని గొప్పతనమంతా ప్రజలు, అలానే ఎన్నికలు నిర్వహించే వ్యవస్థలు. ఎందుకు ఇంకా ఎన్నికలకి అంటే, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సక్రమమైన ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సక్రమమైన ఎన్నిక అంటే ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించాలి. ఎందుకంటే కులానికి కానీ, మతానికి కానీ, మందుకు కానీ, ధనానికి కానీ, నేర ప్రవృత్తికి కానీ ఎటువంటి
అవలక్షణాలకి లొంగకుండా ఓటు వేసే విధంగా ఎన్నికలు నిర్వహించే విధంగా జరిగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లుతుంది. అలానే ప్రజల అవస్థలు తీర్చే ప్రభుత్వాలు ప్రజల అవస్థలు తీర్చడానికే ఒక వ్యవస్థగా ఏర్పడి ప్రజల జీవితాలను జాతకాలను మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అవకాశాన్ని కల్పించడం కోసం రాజ్యాంగ నిర్మాతలు కొన్ని సెటప్లు చేయడం జరిగింది. ఆ సెటప్పే కాన్స్టిట్యూషనల్ సెటప్. దీనికి ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూసినట్లయితే దేశంలో వయోజనులందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అట్లనే ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేయడం కోసం భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఈ ఎన్నికల వ్యవస్థను చేర్చడం జరిగింది. ఎందుకు రాజ్యాంగంలో చేర్చాలి అంటే చట్టబద్ధంగా తీసుకున్న ఏ అంశానికైనా అంత విలువ ఉండదు కాబట్టి, భారతదేశానికి సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ అని రాజ్యాంగాన్ని అంటాం కాబట్టి, అంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి సంబంధించి ప్రాథమిక హక్కులను ఎలా అనుభవించాలనే దానికి సంబంధించి కానీ, లేదా ప్రభుత్వం ఎలా నడవాలి ఎలా నడవకూడదని తెలియజేసే ఒక మార్గదర్శక పత్రంగా రాజ్యాంగం ఉంది కాబట్టి, రాజ్యాంగంలో ఈ అంశాలు చేర్చినట్లయితే ఖచ్చితంగా అంటే రాజ్యాంగంలో దీనికి అంతర్భాగంగా చేయడం వల్ల ప్రజలకు రాజకీయ హక్కులను సంరక్షించినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఎంత ప్రాధాన్యత ఉంటే కానీ భారత రాజ్యాంగంలో చేర్చం. భారత రాజ్యాంగంలో చేర్చడం అంటే దానికి మించి లేదు, దాన్ని అతిక్రమించే అవకాశం ఎవరికీ ఉండదు. అందుకనే భారత రాజ్యాంగంలో భారత ఎన్నికల వ్యవస్థను చేర్చడం జరిగింది. అయితే ఎక్కడ దీన్ని భారత రాజ్యాంగంలో చేర్చారు అనేది ఆలోచిస్తే, భారత ఎన్నికల వ్యవస్థకు సంబంధించి భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ను పొందుపరచడం జరిగింది. 15వ భాగంలోని 324వ ఆర్టికల్ నుండి 329వ ఆర్టికల్ వరకు ఈ అంశాలను అంటే ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇది 15వ భాగం అని చెప్పుకున్నాం. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అప్పుడు మొత్తం 22 భాగాలుగా భారత రాజ్యాంగం ఉండడం జరిగింది. ఈ 22 భాగాలంటే 395 ఆర్టికళ్ళు, 8 షెడ్యూళ్ళు ఉండడం జరిగింది. ప్రస్తుతం 25 భాగాలున్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మరి ఆర్టికల్స్ సంఖ్య పెరగలేదా? ఇన్ని సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఆర్టికల్ సంఖ్య పెరగలేదా అంటే ఆర్టికల్ల సంఖ్య పెరుగుతుంది కానీ నెంబర్ పెరగదు. అంటే ఏదైనా అంశానికి సంబంధించి సవరించాలన్నా, మార్చాలన్నా, యాడ్ చేయాలన్నా దానికి సంబంధించిన అంశంలో ఇన్సెట్ చేయడమే తప్ప, అంటే దీన్ని తీసుకొచ్చి ఆ అంశానికి సంబంధించి యాడ్ చేయడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా 396, 400, 402 అనే ఆర్టికల్స్ అనేవి ఉండవు. ప్రస్తుతానికి 450 ఆర్టికల్స్ సంఖ్య చూపించినప్పటికీ మనం ఎక్కడా రాజ్యాంగం పుస్తకంలో 395 సంఖ్యనే చూపిస్తాము. ఏదైనా అంశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్లో అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎక్కడ చేర్చారంటే ఆర్టికల్ 21A చేర్చడం జరిగింది. అంటే 21లో ఆల్రెడీ ఉంది కాబట్టి 21A చేర్చడం జరిగింది. అంటే దేనికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆ ఆర్టికల్లోనే ఆ అంశాన్ని ఇన్సెట్ చేయడం జరుగుతుంది తప్ప తర్వాత అంశాల ఆర్టికల్ సంఖ్య పెంచడం అనేది ఉండదు. అయితే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇది ఎన్నికల వ్యవస్థకు సంబంధించి భారతదేశంలో 15వ భాగంలో ఉంది. ఈ 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఈ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి ఉండడం జరిగింది. ఇప్పుడేం చేద్దామంటే ఆర్టికల్ 324 నుండి 329 వరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్లో ఏ అంశాన్ని చేర్చారో ఒకసారి చూద్దాం. అంటే ఆర్టికల్ 324లో ఏముంటుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్
ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్లస్ ఇతర సభ్యుల గురించి ఆర్టికల్ 324లో చర్చించటం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి అంటే 1950 టు 1989 అక్టోబర్ 15 వరకు ఈ ఏకసభ్య కమిషన్గానే ఎన్నికల కమిషన్ ఉండేది. ఏకసభ్య కమిషన్గానే ఉండేది. అయితే 1989 అక్టోబర్ 15 నుండి బహుళ సభ్య కమిషన్ అయింది. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు ప్లస్ 2 సభ్యులు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? 3 సభ్యులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ అనేది బహుళ సభ్య కమిషనర్. గుర్తుంచుకోండి. ఎట్ ప్రజెంట్ ప్రస్తుతం సిఈసి ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సునీల్ అరోరా. ఇక ఆర్టికల్ 325 దేని గురించి చెప్తుంది అంటే ఓటర్ల జాబితా గురించి తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 1 డేట్ని బేస్ చేసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తులే వయోజనులుగా ఓటర్లుగా రిజిస్టర్ ఓటర్లుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 25ను ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి తర్వాత చెప్తాను. ఇక ఆర్టికల్ 326లో ఏముంటుందంటే ఓటు వేసే వ్యక్తి అంటే రిజిస్టర్ ఓటర్ యొక్క వయసుకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. అంటే కులం, మతం, లింగం, వర్ణం, వర్గం ఎటువంటి విభేదం లేకుండా భారతదేశంలో కులానికి, రంగుకి, మతానికి, లింగానికి ఎటువంటి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా ఒక్క వయసుని బేస్ చేసుకొని ఓటు హక్కు కల్పించడం జరిగింది. అది కూడా రాజ్యాంగంలోని 326 ఆర్టికల్లో నిర్ధారించడం జరిగింది. అయితే 1988 వరకు కూడా 1988 61వ రాజ్యాంగ సవరణ చట్టం, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1988లో 21 సంవత్సరాలున్న ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఓటు వేసే వ్యక్తి యొక్క వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. ఇక అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ 89లో బహుళ సభ్యులు వచ్చారు కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ వయసు కుదించారు కాబట్టి ఈ ఎన్నికల కమిషన్కి పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఏకసభ్య కమిషనర్ అనే వ్యక్తి ఇన్ని పనులు చేయలేడు. కాబట్టి ఓటు వేసే వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగింది. కాబట్టి మరో 2 సభ్యుల్ని అందులో చేర్చి బహుళ సభ్య కమిషనర్గా మార్చడం జరిగింది. ఓకే, ఓటు వేసే వ్యక్తి యొక్క వయసు 18 సంవత్సరాలు. ఇక ఆర్టికల్ 327, 328 బేస్ చేసుకొని పార్లమెంటు మరియు అసెంబ్లీ అంటే భారతదేశంలో చట్టసభలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కానీ చట్టాలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్లస్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951. ఈ చట్టాన్ని చాలాసార్లు సవరించుకుంటా రావడం జరిగింది. అయితే ఎన్నికల సంస్కరణల్లో భాగంగా మనకి ఈ చట్టాలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషను చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇక ఆర్టికల్ 329, ఆర్టికల్ 329 15వ భాగంలో ఉన్న చిట్ట ఆర్టికల్ ఇది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏంటి అంటే ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లకు కానీ ఎన్నికల్లో జరిగిన వివిధ రకాల లోపాలకు కానీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, ఒకవేళ న్యాయస్థానాలకు వెళ్తే ఎలాంటి పరిమితులు ఉంటాయి, అసలు ఎన్నికల వ్యవస్థకు సంబంధించి న్యాయస్థానాల జోక్యం ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించిన అన్ని అంశాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329లో క్లియర్గా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిర్మాణము అలాగే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విధులు బాధ్యతల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం, దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవే. కేంద్ర ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క విధుల గురించి రాయండి అని 5 మార్కులకు కానీ లేదా 10 మార్కులకు కానీ రావచ్చు. క్లియర్గా చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం అనేది భారతదేశంలో స్వతంత్ర ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాటైన ఒక రాజ్యాంగపరమైన వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా. ఇది ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ
ఎవరెవరు ఉంటారంటే చీఫ్ ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎన్నికల కమిషనర్ ప్లస్ 2 ఇతర సభ్యులు ఉంటారు. వీళ్ళ నియామకం భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఎన్ని సంవత్సరాల పదవిలో ఉంటారంటే 6 లేదా 65 సంవత్సరాలు. ఏంటి 6 లేదా 65 సంవత్సరాలు అంటే వాళ్ళు ఈ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఈ పదవిలో వచ్చిన తర్వాత ఏది ముందైతే అది 6 సంవత్సరాలు పూర్తయితే 6 సంవత్సరాలు పూర్తయినందుకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. లేదా అతని యొక్క వయస్సు పదవీ కాలం 6 సంవత్సరాలు పూర్తి చేస్తారా లేదా అతని వయసు 65 సంవత్సరాలు వస్తుందా, ఏది ముందొస్తే అది మాత్రమే పరిగణలోకి తీసుకొని అతను పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి 63 సంవత్సరాలకు ఈ పదవిలోకి వచ్చాడు అనుకుంటే అతను ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఇంకా +2, అతని వయసు ఎంత 65 సంవత్సరాలు, ఇతను పదవీ విరమణ చేయాలి. అదే బిఏ వ్యక్తి యొక్క వయసు 59 సంవత్సరాలు అప్పుడు ఈ పదవిలో జాయిన్ అయితే అతను ఎప్పటి వరకు ఉంటాడు +6 అంటే ఎప్పటి వరకు అతని వయసు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉంటాడు. అంటే 6 సంవత్సరాల వరకు ఉండవచ్చు లేదా 65 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు వీళ్ళు పదవిలో కొనసాగవచ్చు. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగపరమైన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్రపతి కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల కమిషన్కు చీఫ్ ఎలక్షన్ కమిషనరు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే అవసరమైతే భారత రాష్ట్రపతి ప్రాంతీయ అంటే రీజనల్ ఎలక్షన్ కమిషనర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రాంతీయ ఎన్నికల అధికారులను కూడా ఏర్పాటు చేసే అవకాశం అధికారం రాష్ట్రపతికి ఉంది. అలాగే వీళ్ళ సర్వీస్ రూల్స్, పదవీ విరమణ, పదవీ కాలము వీటికి సంబంధించింది కూడా అంటే ఈ ప్రాంతీయ కమిషనర్లకు సంబంధించిన అన్ని అంశాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిర్మాణం. అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం ఆర్టికల్ 324లో వివరిస్తుంది. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు 2 ఇతర సభ్యులు ఉంటారు. వీళ్ళకి చైర్మన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఉండడం జరుగుతుంది. అలాగే వీళ్ళ నియామకం ఎవరు చేపడతారంటే రాష్ట్రపతి చేపడతాడు. వీళ్ళ పదవీ కాలం ఏంటంటే 6 లేదా 65 సంవత్సరాలు వీళ్ళు పదవీ కాలం ఉంటారు. అలాగే వీళ్ళని తీసివేయాలంటే అంటే వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదు, అనుచిత ప్రవర్తన ఉంది, వింత ప్రవర్తన ఉందని రాష్ట్రపతి అనుకున్నట్లయితే పార్లమెంటులోని ఉభయ సభల యొక్క తీర్మానం ద్వారా వీళ్ళని ఈ పదవిలో నుంచి తీసివేసే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ప్రాంతీయ ఎన్నికల అధికారులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అయితే వాళ్ళ పదవీ కాలాన్ని మాత్రం రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. అయితే 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కావడం జరిగింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు నిర్వాచన్ సదన్. జనవరి 25నే ప్రస్తుతం ఓటర్ల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ డేట్ని బేస్ చేసుకొనే దేశంలో వయోజనుల యొక్క ఓటు హక్కు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. దీన్నే మనం ఓటర్ల దినోత్సవం అంటారు. ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటైందని చెప్పుకున్నాం. అయితే 1950 నుండి 1989 అక్టోబర్ 15 వరకు ఇది ఏకసభ్య కమిషన్గానే ఉండడం జరిగింది. అయితే తరువాత ఇది బహుళ సభ్య కమిషన్గా మారడం జరిగింది. ఫస్ట్ ఏకసభ్య కమిషన్గా ఉన్నప్పుడు ఒక సభ్యుడే ఉండే, తర్వాత బహుళ సభ్య కమిషన్ అయినప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు ప్లస్ 2 సభ్యులు, మొత్తం 3 సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరు సునీల్ అరోరా. ఇది గుర్తుంచుకోండి. అయితే ఎందుకు ఇలా సంఖ్యని పెంచారు అంటే 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏం చేశారు అంటే భారతదేశంలో వయోజనుల యొక్క ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దీంతో ఏం జరిగింది,
ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి పని ఒత్తిడి పెరిగింది. ఆ పని ఒత్తిడిని తగ్గించడం కోసం ఏకసభ్య కమిషన్ని కాస్త బహుళ సభ్య కమిషన్గా మార్చడం జరిగింది. ఇలా మార్చింది అంటే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు యొక్క వయసును తగ్గించింది 61వ రాజ్యాంగ సవరణ చట్టం. 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ రాజ్యాంగ సవరణ గురించి మనం సాధారణంగా ఫస్ట్ ఇయర్లో చూస్తాం. అయితే గడిచిన క్లాసుల్లో కూడా మీరు వినుంటారు. రాజ్యాంగ సవరణ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాలున్న ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు తగ్గించారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆ సంవత్సరం 1988. ఈ పని ఒత్తిడిని తగ్గించడానికే 89 అక్టోబర్ 15 నుంచి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏకసభ్య కమిషన్ కాస్త బహుళ సభ్య కమిషన్ అయింది. ఇప్పుడు వాళ్ళ సంఖ్య 1+2 మొత్తం 3 మెంబర్లు. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు ఏంటి, అలాగే విధులు ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. భారత ఎన్నికల సంఘం యొక్క అధికారాలు విధులు చూద్దాం. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ క్లియర్గా చూసుకోండి. ఎన్నికల సంఘం ఎందుకు ఏర్పాటైంది అంటే మీకు తెలుసు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించడానికి, ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారతదేశంలో ఓటర్లకు ఇవ్వడం కోసం, ఎటువంటి లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం ఎన్నికల వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. అందులో భాగంగా ఎన్నికల సంఘానికి రాజ్యాంగ హోదా కల్పించారు. ఆ అధికారాలు విధులు, దాని యొక్క పనిలో ఎలాంటి అధికారాలు విధులు నిర్వర్తిస్తుందో ఒకసారి చూసినట్లయితే, ఏమేమి ఎన్నికలను నిర్వహిస్తుంది, దీనికి ఉన్న అధికారాలు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలను, ఉపరాష్ట్రపతి ఎన్నికను, అలాగే పార్లమెంటు ఎన్నికలను, అలాగే రాష్ట్ర శాసనసభల ఎన్నికలను నిర్వహిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, అంటే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఎన్నికలను నిర్వర్తిస్తుందని చెప్పొచ్చు కదా, ఈ మధ్యలో ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు, అలా అయితే గుర్తుంచుకుంటాం కదా అనుకోవచ్చు. లేదు, రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. అంటే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ మున్సిపాలిటీలకు సంబంధించి కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించదు. ఓకేనా? అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఏమేమి విధులు ఉంటాయి అని చూసినట్లయితే 3 రకాల విధుల్ని మనం చెప్పవచ్చు. ఒకటి పరిపాలనాపరమైన విధులు, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, పరిపాలనాపరమైన విధులు. రెండోది వచ్చేసి సలహారూపకమైన విధులు అంటే అడ్వైజరీ ఫంక్షను. అలాగే అర్ధన్యాయ విధులు అంటే క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్ అంటాము. అయితే ఏమేమి వీటి పరిధిలోకి వస్తాయని ఆలోచించినట్లయితే, ఈ పరిపాలనాపరమైన విధుల్లో డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని ఏర్పాటు చేయడం 2002లో ఈ నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక నియోజకవర్గం ఎంతవరకు పరిధిలో ఉంటుంది ఆ పరిధిని నిర్ణయించే కమిషన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఎన్నికల జాబితాని ఏర్పాటు చేయడం, ఎన్నికల యొక్క షెడ్యూల్ను తేదీల్ని ప్రకటించడం, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా వాళ్ళకి అలాగే పార్టీ చిహ్నాలను కూడా ఇవ్వడం ఈ ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. అలాగే ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ఏమైనా లోటుపాట్లు జరిగినాయా, రిగ్గింగ్ జరిగిందా, అక్కడ ఏమన్నా ధన ప్రవాహం జరిగిందా, అసలు ఆ ఎన్నికల మీద పూర్తి నిర్ణయం ఎన్నికల కమిషనే తీసుకుంటుంది. అంటే ఏంటంటే ఎన్నికలు ఫ్రీగా ఫెయిర్గా జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్లో భాగంగా జరుగుతుంది. అయితే ఎన్నికల విషయంలో సలహాపరమైన విధులు ఏముంటాయంటే, ఎన్నికల కమిషన్కి సలహాపరమైన విధులు ఏముంటాయంటే, ఎక్కడైనా ఒక సభ్యుడు డిస్క్వాలిఫికేషన్ అయినట్లయితే, అంటే అతనికి ఏ రకమైన పౌరసత్వం పరంగా కానీ ఇంకో రకంగా కానీ అతను ఆ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆ రిజర్వేషన్కి అంటే ఒక రిజర్వేషన్కి సంబంధించిన నియోజకవర్గంలో ఆ వ్యక్తి ఆ రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తి కాదు అన్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్కి కానీ లేదా రాష్ట్రపతికి కానీ
ఒక వ్యక్తికి సంబంధించిన అభ్యర్థిత్వంపై సలహా ఇచ్చే అవకాశం, అధికారం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అలాగే అర్ధన్యాయ విధులకు వచ్చినట్లయితే, క్వాషి జ్యుడిషియల్ ఫంక్షన్స్లో వచ్చినట్లయితే, ఏదైనా ఎన్నికలకు సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు ఒక కోర్టులాగా పనిచేస్తుంది. అలా అని అది కోర్టు అనుకోవడానికి వీల్లేదు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్నికలకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాలను అది పరిష్కరిస్తుంది. అలాగే దానికి సంబంధించిన అధికారులను కూడా నియమించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ఎన్నికకు సంబంధించి కానీ లేదా ఎన్నికలకు సంబంధించి కానీ ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఒక న్యాయ వ్యవస్థ వలె ఎన్నికల సంఘం పనిచేయడం జరుగుతుంది. దీన్నే అర్ధన్యాయ అధికారాలు అని అంటాం. వీటితో పాటు రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకునేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే దానికి సంబంధించి కూడా ఈ ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. అలాగే ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉందా లేదా, ఓటర్ల జాబితాలో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఉన్నారా లేదా, లేదంటే ప్రచారం చేసుకోవడానికి రేడియోలో టెలివిజన్లో కావలసిన సమయాన్ని ఇస్తున్నారా లేదా, అందరికీ ఎన్నికల గుర్తులు ఇచ్చామా లేదా, అసలు దానికి సంబంధించి అంటే ఎన్నికలకు సంబంధించిన అవసరాన్ని బట్టి అధికారాలను బదలాయించడం, అవసరాన్ని బట్టి అధికారులను నియమించుకోవడం, అలాగే అసలు ఆ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉందా లేదా అని గవర్నర్కు, రాష్ట్రపతికి కూడా దీనికి సంబంధించిన సలహాలు ఇవ్వడం, అలాగే ఎన్నికలకు సంబంధించి ఏమైనా హింసాత్మకమైన పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖనే కాకుండా కేంద్ర స్థాయిలో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళను కూడా ఉపయోగించుకునే విధంగా, అంటే ఏంటంటే ఎన్నికలు నిర్వహించడానికి దేశంలో ఉన్న ఏ అధికారినైనా వినియోగించుకునే హక్కు, అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎన్నికలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించడానికి దేశంలో ఉన్న ఏ అధికారినైనా వినియోగించుకునే హక్కును కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పనితీరే నిదర్శనం. కాబట్టి ఎన్నికలు సక్రమంగా నిర్వహించినట్లయితే ఎన్నికల్లో విజయం సాధించే మెజార్టీ పార్టీ భారతదేశం యొక్క భవిష్యత్తును, భారతదేశం యొక్క ప్రజల కష్టాలను తీరుస్తుంది. కాబట్టి ఎన్నికలు సక్రమంగా నిర్వహించే విధంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను డిస్క్వాలిఫికేషన్ చేయడం, అలానే ధన ప్రవాహం, మందు ప్రవాహం లేకుండా, డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచే విధంగా లేకుండా కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను, కార్యక్రమాలను కూడా చేపట్టడం, అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఓటును వినియోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం, వయోజనులైన ప్రతి ఒక్కళ్ళు ఓటును రిజిస్టర్ చేసుకునే విధంగా కార్యక్రమాలను చేపట్టడం, ప్రాయోజిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఈ అంశాలన్నింటినీ అంటే అల్టిమేట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధిని నిర్వర్తించినా, కేంద్ర ఎన్నికల సంఘం ఏ అధికారాన్ని చలాయించినా దేశంలో ఎన్నికలను నిర్వహించడానికే, ఎన్నికలను సక్సెస్ఫుల్గా నిర్వహించడానికే, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ వ్యవస్థను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.